కానీ మేము గుట్ట ఎక్కేది మాత్రం సైకిళ్లతో. డాడీ ఒక్క రౌండ్ ఎక్కడికి చచ్చిపోయినాం. గుండె కొట్టుకుంటున్నా. చేస్తాం అన్ని చేస్తాం. చూస్తావా సైకిల్ అయ్యా చేతులు ఏమైనా వాకింగ్ చేస్తున్నావు? ఆజలేక సైకిల్ నొత్తున్నావా? అయితే అది ఎంత నవ్వుకుంటున్నాం అంటే మేమైతే మొత్తం ఇవి వస్తున్నాయి నమ్మినవి. అదేగా రైండ్ సూపర్ అనిపిస్తుంది. సైకిల్ అయితే పంచర్ అయింది గాయ్స్. నైట్ ఇది ఇప్పుడు నైట్ ఇది చేయించుకొని రేపు పొద్దున అయితే వెళ్ళాలన్నమాట. జాకిర్ అన్న, దేవన్న అండ్ సాయన్న అందరం అయితే రెడీగా ఉంది. నెక్స్ట్ డే మన సాయన్న రెడీగా అండ్ అన్నా హాయ్ చెప్పాను అన్న. దేవన్నా హాయ్. లైట్ మంచిగా పెట్టినావు అన్న. సైకిల్ కి అయితే గాలి కొడుతు చూసారు కదా నైట్ వీడియోకి. మన శవరన్న స్నానం చేసి బొట్టు కూడా పెట్టిన అనమాట. అంటే అట్లుంటాయి కదా అట్లా అట్లా అనమాట. అన్న కూడా అయితే మొత్తం చూస్తున్నా అన్న. ఏమన్నా మరి అట్లా చూస్తున్నావు? ఎట్లా చూస్తున్నావు? ఓకేనా? ఎట్లా అనిపిస్తుంది రైడ్ ఎట్లా అనిపిస్తుంది? సూపర్ అనిపిస్తుంది. సూపర్ అనిపిస్తుంది. పిచ్చండి ఇది. స్టార్ట్ చేయముందు కంటే ఆయన ఊహించుకుంటున్నావు అన్న? ఊహించుకుంటున్నా అన్న రైడ్ అట్లా అనమాట. రేక్ అయితే ఊసిపోయింది అనమాట. ఇంకా చూడు మన శని అయితే అట్లుంటది. ఇప్పుడే ఊసిపోయింది. అఖిలాడు ఈ రైడ్ కి మన అఖిలాడు కూడా వస్తుండు. ఫస్ట్ రైడే మనోడు అఖిలాడు కూడా వస్తుండు. పోదాం. రేక్ అయితే ఊసిపోయింది సైకిల్ది. ఏంటంటే ఏం రిస్క్ అయితే లేదు గాయస్. కాకపోతే ఏంటంటే మనము రిస్క్ అయితే ఏం లేదు గాయస్. కాకపోతే ఏంటంటే మనం వాటర్ లో పోతున్నది వాటర్ అనేది మీద చెల్లుతాయి. అదొక్కటే అంతే తప్ప ఇంకా ఏం లేదు. ఇట్లా కూడా బాగానే ఉంటది లుక్. అది లేకపోయినా కూడా బాగుంటది లుక్. కాకపోతే అది ఉంటే అనేది కొంచెం వాటర్ పడకుండా సేఫ్. అదనమాట. తీసి పడదాం. ఇక అవసరం లేదు, ఇది పోయింది. తీసి పడదాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ ఫిట్ బాయ్. ఎలా ఉన్నారు అందరూ గాయస్? కన్మేల్ చూస్తే అర్థమయ్యే ఉంటది మనం ఈరోజు ఏడిపోతున్నాం అనేది. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఎమ్లకొండకి అయితే ఇద్దాం అనమాట. కానీ ఎమ్లకొండ పోతున్నాం. టోటల్ వచ్చేసి 6 మెంబర్స్. నేను, శౌరన్న, మన దేవన్న అండ్ సాయన్న, అఖిల్ గాడు అండ్ రామకృష్ణ అన్న. మొత్తం 6 అయితే పోతున్నాం అనమాట రైడ్ కి. ఈ రైడ్ ఎలా సాగుతుందో చూద్దాం. మాక్సిమం అయితే వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ వెళ్ళినాం, కొంచెం వచ్చినాం దూరంలో. చూద్దాం ఎట్లా సాగుతుందో బ్లాగ్. దేవన్న అయితే వెళ్ళిపోతుండు. కాకపోతే మాకన్నా ముందైతే శౌరన్న, అఖిల్ గాడు, సాయన్న అండ్ రామకృష్ణ అయితే ముందటికి వెళ్ళిపోయారు. తెలుసు కదా నైట్ సైకిల్ అది పంక్చర్ అయింది కదా, దానికోసం గాలి అయితే కొట్టినామన్నమాట కొద్దిగా. అంటే ముందట ఏదైనా షాపులు ఉంటే చేయించుకున్నామని. అందుకోసమే అన్న ఫాస్ట్ వెళ్ళిపోయింది. ఎందుకంటే మళ్ళీ గాలి ఉండకపోతే ఇబ్బంది కాబట్టి అందుకే. కృష్ణ అన్న అండ్ మన సాయన్న ఏందన్నా మొత్తం వేసేసినావు? మొత్తం ప్యాక్ చేసేసి నాన్న. సైకిల్ సెట్ అయిండు. శవరన్న చూడండి కష్టాలు. ఏమైందన్నా? అయిపోయిందా? పంక్చర్ అయింది కదా, దాని కష్టమైంది ఉంది అన్న. ఇప్పుడైతే పోతున్నాం అనమాట. స్టార్ట్ అయిపోయిండు. మొత్తం గిరాకు ఉంది. వెదర్ అయితే మస్తుంది. చూడండి మన కిలోగాడు ఫస్ట్ రైడే 50 కిలోమీటర్స్. మనం గుద్ద అయితే చినిగిపోతుంది అనమాట. మనోడు చూడండి ఈ డైలాగ్ అయితే అది గుర్తుపెట్టుకోండి. మనోడు దిద్దాం ఇంకొక 50 కిలోమీటర్స్ అయినాక. ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ రైడ్? ఓకేనా? దమ్మ అందరికి వస్తుంది కానీ అది నా కామనే కానీ అలవాటు కావాలి ఫస్ట్ సైకిల్. కొత్త సైకిల్ అది ఓడదంటే కొత్త సైకిల్ ఓడదంటే జాకిర్ అన్న అనమాట. అన్న రాలే. ఈ రైడ్ కూడా మీకు చేసింది అన్న. అందుకోసమే ఆ ప్లేస్ లో మన అఖిల్ అయితే వచ్చేసిండు. నా సైకిల్ ఏమో రామకృష్ణ అన్న వస్తుండు. నేనేమో శౌరన్న సైకిల్ తీసుకున్నా. అట్లా పోదాం ఇంకా పొద్దున కొద్దిగా మాట్లాడదాం. ఓకేనా? మనోడు చూస్తుండు షార్ట్ ఫిలింలు. దూరం అయితే వచ్చినాం గాయస్. ఇంకొక 20 కిలోమీటర్స్ ఉంది. టోటల్ వచ్చేసి ఎన్ని కిలోమీటర్స్ అన్నా చూద్దాం. పోతున్నాం రైడ్ అవుతున్నాం. ఆకలి అయితే మస్తు అవుతుంది. పొద్దున ఏం తిండి, నా ప్రోటీన్ కూడా అయిపోయింది.
దానివల్లనే షేక్ కూడా చేసుకొచ్చుకోలే. కాకపోతే ముందైతే ఏదన్నా ఏమంటారు టిఫిన్ షాపులు ఉంటే టిఫిన్ చేసి అయితే వెళ్ళిపోదాం. సరేనా, మాట్లాడదాం, కలుస్తా. మాటలు అయిపోయినావా? పండుగ ఆలోచింది. అద్భుతం, ఇదంతా కామనే అన్న, ఇదంతా నార్మలే. రిస్క్ ఉంటేనే ఫలితం ఉంటుంది. బాబాయ్ ఏం ఫలితం లేకుండా అయితే ఏముండదు. అంతే అంట. రీస్టార్టా దేనికి? మన శవరన్ ఇక్కడ ఆగిండు. ఎక్కడి నుంచి అలా అడుగుతున్నారు ఎక్కడ అని. ఇక్కడైతే ఆగిండు అనమాట. మన అన్న చిన్న ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది అనమాట. అన్న తెలియదు ఏందో, అందరం వచ్చేసినాం. మన టీవీఎస్ సైకిల్ అయితే సైకిల్ పైన వస్తుండు. ముందర టిఫిన్లు ఉన్నాయంటే ఏమున్నాయా? కాఫీ షాప్ ఉందంట. సరే పోదాం, పోయి మాట్లాడదాం. 200 5 స్టార్ హోటల్ కి అయితే ఇప్పుడు మేము పోతున్నాం. ఎందుకంటే అది ఈ పల్లెటూరులోనే పెద్ద 5 స్టార్ హోటల్ అట. నెక్స్ట్ లెవెల్ ఉంది అది హోటల్. మేము ఫోటో చూసాం. వామో కళ్ళు చెదిరిపోయినాయి, కళ్ళు చెదిరిపోయినాయి. ఈడ ఒక్క షాప్ లేదు, టిఫిన్ షాప్ ఒక్కటి అసలుకి. టిఫిన్ షాప్ లేదు, మనోడు పడతా అంటుడు. ఒక్క టిఫిన్ షాప్ లేదు. అస్సలు ఆకలి అవుతుంది. దేవన్ అయితే అన్ని స్టాప్ అయిపోయిండు టిఫిన్ అని. శౌరన్న నాకు ఫోన్ చేసి, శౌరన్న అన్న మీరు వెనకకి రండి అన్న తిన్నామంటుండు. అంటే మాకన్నా ఒక 2 కిలోమీటర్స్ దాకుండా అన్న వస్తుండు. ఇప్పుడు టిఫిన్ సెంటర్ రివే ఇప్పుడు టిఫిన్ మనకి ఇదే ఇప్పుడు మాకు టిఫిన్. మనం పోదామంటే ఆపిరాను ఇప్పుడు చింటే అన్న. మన శౌరన్ అయితే మనకైతే ఎనర్జీ డ్రింక్ అయితే ఇచ్చిన అనమాట. ప్రోటీన్ మనం అయిపోయింది కదా. అన్న అయితే అది 2 స్కూపులు మనం అన్న కూడా తాగిండు, నేను ఒకటి తాగుతున్నా. నేను రామకృష్ణ అన్న ఇద్దరం హాఫ్ తాగుతున్నాం. ఫస్ట్ ఇది మంచిగా ఊపేసి మనోడు ఏమో చేస్తుండు. ఏంద్రా ఏమో ఎనర్జీ డ్రింక్ ఇస్తాడు మన శౌరన్న. పిండి ఆరేది ప్రోటీన్. పెట్టకరా ఇది 10 కిలోమీటర్లు అయితే ఊరికి పోతాం సార్. డైరెక్ట్ ఖచ్చితం తినకపోతే ఇప్పుడు గుడ్డ మళ్ళీ ఒక ఎనర్జీ కోసం ఇది అంటే సెట్. సైకిల్ తొక్కడం వల్ల మీకు ఏమైందంటే బాడీలో ఉన్న వేస్ట్ ఫ్యాట్ అనేది కరిగిపోవడం కాకుండా మీరు చాలా హెల్దీగా ఉంటారు. కొన్ని ఎక్కువ కాలం బతికే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన రకరకాల కరోనా వేవ్స్ వస్తున్నాయి. వాటి నుంచి తప్పించుకునే అవకాశం అయితే మనకు బాగుంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా సైకిల్ తొక్కండి. అంతేగాని సైకిల్ అని చెప్పేసి మీ ఇంట్లో బాధ పెట్టి మాకు స్పోర్ట్స్ సైకిల్ ఇప్పని అయితే అడగండి. మీ ఇంట్లో ఉన్నది ఏదైనా తొక్కవచ్చు. అది కూడా లేదంటే మాత్రం ఉత్తి పాదాల మీద మట్టి మీద నడవండి. బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఓకే భయ్యా. ఇప్పుడు గుట్ట నుంచి 8 కిలోమీటర్లు వస్తామన్నా మనం. గుట్ట నుంచి అయితే నాకు తెలిసి 25 కిలోమీటర్స్ వచ్చాను. ఇంకొక 10 కిలోమీటర్స్ చూపిస్తుంది. తొక్కి కారిపోతుంది. సాయం అయితే చేస్తున్నాడు. ఏం తింటున్నావునా? అన్న వాళ్ళ కోసం అవుతుంది. చేస్తాం అన్ని చేస్తాం. చూస్తావా? చూసినావు మా వీడియోస్? చూడలే నువ్వు. ముందటిపై లేపుతాం కానీ నువ్వు చూసినావు మా వీడియోస్? చూడలే. లేపాలా? చూస్తారా? లేపానా? లేపానా? సైకిల్ అయితే లేపమంటారు పిల్లలు. లేపుదాం, మెల్లగా లేపుదాం. ఒకసారి నువ్వు లేపు. ఒకసారి నీకు వచ్చా? లైట్ గా నీకు వచ్చు కదా కొంచెం. లేపు ఒకసారి. ఏం కాదు ఏం కాదు, లేపురా. నా సైకిల్ ఇస్తా ఏమనైతే ఇస్తా. నీ సైకిల్ దొక్కు ఫస్ట్. మనోడు ఎక్స్చేంజ్ అడుగుతుండ. లేపుతున్నట్ట మనోడు, చూద్దాం.
చుమ్మా చాలే మనోడు వస్తుండు ఆ? లేదు తను కూడా మనోడు కూడా ఇంకోటి కూడా రెడీ అయింది లేప నీకు లేపలేరా ఇంకో వీళ్ళతో ఇంకో పోరాడు వచ్చిండు వీళ్ళోడు వీడు కూడా లేపురా లేపినావా లేపు ఒకసారి చూడు మనోడు లేపుతున్నా మంచి సైకిల్ నువ్వు లేపురా ఇద్దరు లేపుతారు మెల్లంగారు తిన్నాడు అన్న మంచిగా ఎన్ని ప్లేట్లు తిన్నావునా 2 ప్లేట్లు తింగిండు ప్లేట్నారా అంట ఇంట్లో పిల్లలకి కలిసేది అన్నది ఐస్ క్రీమ్ సైకిల్ రోజు అంటే పిల్లలు అదే ఫ్రీ ఫైర్ నాలాడు ఏమైందంటే పిల్లలు అయితే ఏం లేదు అంటే ఇక్కడ ఊరన్న వాళ్ళైతే కలిసి సైకిల్ బాబు ఇంకోసారి బాబు ఏమంటుంది అట్లా చెట్లకి కాదురా చెట్లకి వెళ్ళి వస్తున్నాడేంద్రా ఇటు చెట్లకి వెళ్ళి వస్తుండు ఆ చెట్లకి వెళ్ళి వస్తుండు మనోడు దాదా వచ్చేసాయి పోతున్నాం ఇంకొక 8 కిలోమీటర్స్ ఉంది కదా వచ్చేదా సైకిల్ అయితే అయిపోయింది ఏమన్నా బ్రేక్ వైర్ తెగిపోయింది తెగిపోయింది అన్నది ఊసిపోయింది అన్నది ఊసిపోయింది అంతే ఏం దిగలే కానీ ఊసిపోయింది అంతే కానీ ఏం దిగలే నార్మలే అది నార్మల్ ఇవన్నీ కామనే కానీ ఊసిపోయింది అంతే ఏం తెగలే తెగితే మాకు అయిపోదు మాకు ఎందుకని అబద్ధాలనా చూసినా పవర్ బ్యాంక్ ఏమైందంటే మేము చూలే అనుకుంటు పవర్ బ్యాంక్ అన్నా లేదనుకుంటు మేము అడిగినాం యాదే చెక్ చేయలే గాయస్ ఇందాక తింటప్పుడు తీసిన ఇప్పుడు అన్నని అడుగుతుండే వాళ్ళని తెచ్చుకోండి పవర్ బ్యాంక్ తెచ్చుకోవాలని చెప్పిన అన్నని అడిగితే నేను కూడా తెలియదు అన్నాడు నేను చూసిన వ్యాపారం ఆల్రెడీ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నాగా ఎవరి ఫోన్ లో ఛార్జింగ్ అయితే లేవన్నమాట అన్న ఫోన్ లో పెట్టుకున్నా అన్నకైతే ఓకే అన్న ఉంది నీ పవర్ బ్యాంక్ అన్న పవర్ బ్యాంక్ ఉంది ఎవరు ఏం టెన్షన్ తీసుకోకండి ఫుల్ పెట్టుకున్నాం ఛార్జింగ్ అంతేనా అన్న సౌరణకు అయితే కారిపోతుంది ఇళ్ళకెళ్ళే తెలుసు కదా అల్లకెళ్ళే అట్లా అయింది మొత్తంగా పోదాం మీరు ఎవరైనా రావాలంటే మన రైట్లోకి రావచ్చు ఏం ప్రాబ్లం లేదు మీరు సైకిళ్ళ గురించి ఏమి ఇబ్బంది అయితే పడకండి ఎందుకంటే మన దగ్గర సైకిల్ ఉంటాయి అరేంజ్మెంట్ చేయొచ్చు మనము రామకృష్ణ అయితే ఊపు మీద ఉండు చంపుతాడంట ఎవరిని చంపుతాడో ఏం చంపుతాడో అన్నకి అన్నా మిలాగా రైడ్ వేస్తుండు అయ్యా చేతులు ఏమైనా వాకింగ్ చేస్తున్నావు ఆజలేక సైకిల్ నొత్తున్నావా వేస్తుండు అన్న వాకింగ్ ఆ సైకిల్ గా తగ్గేదేలే ఏంద్రే చలి పెడుతున్నారా సౌత్ అరేబియాకి వెళ్ళిన టిఫిన్ కాడ అవుతే టిఫిన్ అయితే లేట్ అవుతుంది అంట టిఫిన్ అవుదామంటే అన్న వాళ్ళు లేట్ అవుతుంది అంటుండు ఆర్కే అన్న వస్తుండ అంగడి వీడియో చూస్తుండ అయితే ఆర్కే అన్న నేను మొత్తం వీడియో మీద పడ్డాడు అన్న మొత్తం అఖిల్ పబ్జి అంటే అదే ఫ్రీ ఫైర్ ఎంత దూరం ఉంటుంది అన్ని నుంచి ఎంతసేపు ఉంటది ఇప్పటికే మస్తు అయింది అన్న ఈయన చచ్చిపోతాడు మా అన్న చచ్చిపోతాడు వచ్చిన మానించాడు ఇవ్వన్నాడా పోయినాం నువ్వు
అదే ఫ్రీ ఫైర్ అఖిల్ పబ్జి అదే బిగ్ బాస్ నా ఏమైందంటే అఖిలాన్ ఫోన్ చూసి బాగుంది ఐఫోన్ 6+ తమ్ముడు సేమ్ కూడా బాగుంది ఆడు చూస్తే భయపడతాడు అఖిల్ పబ్జి ఫోన్ ఇది ఈ పబ్జి ఎక్కడ అయ్యో మా పబ్జాన్ వస్తుండే మా కోచ్ నో ఇన్ఫర్మేషన్ చాట్ అవుతుంది సేఫ్ అవుట్ అయినాయి ఎట్లుంది ఫోన్ ఎట్లుంది ఫోనా ఎర్రగా వైట్ ఉంది ఇప్పుడైతే అయిపోయింది అనమాట ఇప్పుడే తినేసినాం ఎన్ని ప్లేట్లు అంటే మొత్తం ఎన్ని ప్లేట్లుగా 9 ప్లేట్లు 9 ప్లేట్లు ఎన్ని ప్లేట్లనా 9 నెలక 4 ప్లేట్లరా 10 ప్లేట్లన్నారా 10 ప్లేట్లన్నారా వీళ్ళు తిన్నారు నేను ఓన్లీ ప్లేట్ తిన్నాను డైట్ ఉండమని అన్న వాళ్ళు అంతా ఏం తింటారంటే పూరి తింటారు వీళ్ళు మనం ఓన్లీ ఇట్లే తిన్నాం బంగాళాదుంపలు తింటుండు వీళ్ళంతా పూరి తిన్నారు వీళ్ళంతా ఆయిల్ ఫుడ్ మా అన్న మొత్తం ఆయిల్ ఫుడ్ తిన్నాడు మొత్తం పూరి బెల్లంగడ్డలు తిన్నాడు ఇల్లాక ఇడ్లీ తిన్నాం చాలా మనకి ఇంకా వద్దు అజయ్ ఫ్రీ ఫైర్ బెల్లంగడ్డలు తిన్నాడు అఖిల్ పబ్జి పుట్నాలు తిన్నాడు సాయి ఒకటి. అన్నకి 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 ఒక చాయ్ వేసుకుంటాము మాస్కులే చల్ల పాలతో చేసే చాయ్ 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 ఇప్పుడే అది చికెన్ అయితే తీసుకున్నాం అనమాట కిందనే తీసుకున్నాం అంటే పైన అయితే ఎక్కువ ఉంటదంట పైన వచ్చేసి 250 అంట ఇక్కడ వచ్చేసి 180 చికెన్ అంటే ఎక్కడైనా అంతా ఉంది కాకపోతే పైన కాబట్టి ఎక్కువ తీసుకుంటారు ఇక్కడ తీసుకున్నాం ఒక 2 kg తీసుకున్నాం చికెన్ పోతున్నాం ఇప్పుడైతే ఇంకొక 6 kilometers ఉందంట ఎక్కుదాం ఎక్కేటప్పుడు మీకు చూపిస్తా అప్పుడు చూడాలి ఒక్కొక్క ఫేస్ లో రియాక్షన్ చూద్దాం ఎక్కేటప్పుడు ఎట్లుంటుందో మీకు చూపిస్తా 5-6 ఏళ్ళే ఏమైంది చూడు 6 years బ్యాక్ ఈ తమ్ముడు వీళ్ళ అమ్మగారు వచ్చారంటే టెంపుల్ కి సరే తమ్ముడికి అయితే అన్న నోట్ల నుంచి వెళ్ళిందాం అన్న నోట్ల నుంచి వెళ్ళిందా తమ్ముడికి అయితే సరే వాళ్ళ అమ్మగారు అనుకున్న కోరిక మేరకు అయితే తలనీలాలు అయితే దేవుడి వారికి అయితే సమర్పించారు ఇచ్చిన గుండె తెచ్చుకోవాలా ఈ సమర్పించే సమయంలో ఏమైందంటే ఆటోలు బస్సులు అన్ని వెళ్ళిపోయి సమయం అయితే దాటిపోయింది తమ్ముడు చిన్నగా ఉండే సంకర సంతులు ఎత్తిన చిలకడ స్వీట్లు బొంగులు ఈ తిన్నామంటే లోపల ఉన్నాయి నడిచి 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 ఒకటే ఏడుపు నడువులు వచ్చుడు ఇదే పని అయింది కాదన్నా ఏడుచుడేందన్నా ఆటో లేకపోతే ఒకటే కాదా ఏడ్చంటే ఏడుస్తారా మరి అంటే ఏడ్చుకుంటే ఏడిపోయారా ఏడి మరి ఇంటికి పోయినా ఏడి పోతారు అవి వస్తాయి రిటర్న్ బండి వస్తుంది అన్న ఫోన్ అయితే అన్న చేతికి అయితే అతకపోయింది అనమాట అన్న వేసిందట అన్నా ఈ రైడ్ మొత్తంలో చింటూ మెమరీస్ ఎక్కువ అందరికంటే ఎక్కువ ఏ అన్న ఏమో చెప్తుడు అది కాదు నా సైకిల్ ఏమో వేసిర్రు వీళ్ళు ఇంకో దీని బ్యాండేజ్ కట్టిరు నా సైకిల్ కి దీని ఏమో వేసిర్రు నాది ఇంకో దేవన్న మొత్తము పోయినాక మాట్లాడదాం ఇప్పుడైతే అన్న ఇప్పుడు ఏడిపోతున్నాం ఊర్లో కా పైకా ఇంటికి పోతున్నట్టు ఇంటికి కాదు మేమైతే ఊర్లో పోతున్నాం ఫుడ్ కింద ఆర్డర్ ఇచ్చి మీదికి పోయి చేసుకొని వచ్చిన తర్వాత తిందాం అనుకుంటున్నాం కానీ చూద్దాం ఏమవుతుందో సరేనా పైసా పోయి ఫుడ్ ఆర్డర్ ఇచ్చి వెళ్ళిపోదాం కానీ మేము గుట్ట ఎక్కేది మాత్రం సైకిళ్లతో ఇక్కడ అడిగినాము అంకుల్ వాళ్ళని అడిగితే సైకిల్ మీద మీరు పోలేరు కాని పని ఎందుకంటే మస్తు హైట్ ఉంటుంది మీరు ఎక్కలేరు అన్నారు వాళ్ళకి ఎక్కి చూపిస్తాం మేము సైకిల్ మీద ఎక్కుతున్నాం ఎక్కుదాం కూడా చూడండి మీరు కూడా ఒకసారి సరేనా సైకిల్ కూడా చింటూ దొరుకుతా సైకిల్ నా సైకిల్ కాదు నా సైకిల్ అన్న సైకిల్ నేను చూడు అయితే ఫుడ్ అయితే ఆర్డర్ ఇస్తారు అనమాట నేనైతే రెస్ట్ తీసుకున్నా కొద్దిసేపు అంటే ఇక్కడనే షాప్ దగ్గరనే ఉన్నా కొద్దిసేపు అంటే అన్న వాళ్ళు ఫుడ్ ఆర్డర్ ఇస్తారు వచ్చేసినాం మనం అయితే ఇమ్లకొండకి అయితే వచ్చేసినాం ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి మన అన్న వాళ్ళు ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత పైకి ఎక్కుతున్నాం అనమాట మనము పైకి ఎక్కిన తర్వాత స్నానం చేసి స్నానం చేసుకొని వచ్చిన తర్వాత ఫుడ్ అయితే తినాలన్నమాట ఇంత ఇప్పుడైతే పోయినాక మీకు అప్డేట్ అనేది ఇస్తున్నాం ఇప్పుడైతే సైకిల్ మీద ఎక్కుతున్నాం పైకి చూద్దాం ఎక్కే సరేనా చూడండి సార్ మీరు మనం ఎక్కిపోయేది అయితే ఈ కొండనే అనమాట సైకిల్ మీద ఎక్కాలి ఇప్పుడు ఒక్కొక్కరికి అయితే కారిపోతాయి చూద్దాం మన అఖిలానికి అయితే ముందే ఏమంటారు ఎక్స్పీరియన్స్ కూడా లేదు వాడు ఎక్కలేడో చూద్దాం ఎక్కుదాం ఓకేనా చూడండి మీరు ఎక్కుదాం మనం అయితే
కొండ ఎక్కాలు చూస్తే చచ్చిపోతున్నా అన్న వాళ్ళు ముందరికి వెళ్ళిపోయారు. పోదాం మనం. ఒక రౌండ్ ఎక్కడికి చచ్చిపోయినాం. గుండె కొట్టుకుంటున్నా. నేను నీళ్ళ దాకా దొక్కినా. దేవన్న సగం దూరం దాకా దొక్కిండు. అక్కడ ఉన్నారు శౌరన్న, రామకృష్ణ అన్న, సాయన్న అయితే ఒక రౌండ్ ఎక్కువ ఎక్కిరు మాకన్నా. మేము కొద్దిసేపు ఆగినాం అక్కడ. పోదాం, ఎక్కుదాం. ఎట్లానే చేసి ఎక్కాలి చూపిస్తాం.